అదమ్మా ఇంతసేపు ఆ బామ్మ ఏదో మరుగుమంది అది ఇది అన్నదిగా అది నిజమేనా అమ్మ? నిజమే. మరి నీకేం బాధ? అది మీ ఆయన నిన్ను చూస్తలేడా? చూడట్లేదు, అసలు నాతో ఉండట్లేదమ్మ. రోజు రోడ్లు పట్టుకొనే తిరుగుతాండు. అయితే ఇక్కడ మరుగుమందు దొరుకుతుందా అన్నట్టే తీసుకొచ్చి తన సభలో కలిపి పోసేయి నీ మోనికి. మారుతాడా అమ్మ? మారుతాడు, ఏం కాదు. మంచిదేనా అమ్మ? మళ్ళీ మా ఆయనకి ఏం కాదుగా? ఏం కాదు. నీ కొంగ పట్టుకొని నువ్వు కూసో అంటే కూర్చుంటాడు, నిలబడంటే నిలబెడతాడు. నువ్వు పెడితే తింటాడు, వద్దులే లేదన్నామంటే పంటాడు. అట్లా తిరుగుతాడు. కానీ మా ఆయనకైతే ఏం కాదుగా? ఏం కాదు. ఈ మందును నువ్వు నోటితో ఉంచి మంచిగా కోడిగుడ్లో కానీ చికెన్లో కానీ మటన్లో కానీ అన్నం పెట్టు. మళ్ళీ బాగా నిద్రపోతాడు కదా, పండుకున్నప్పుడు తలకు మంచిగా రుద్దు. తెల్లారి నుంచి నీ మాట గిల్లి ఆటకుంటూ ఉంటాడు. ఇంటాడు, ఖచ్చితంగా ఇంటాడు. ఖచ్చితంగా ఇంటాడు. ఎంతో మంది చేసినా ఎంతో మంది బాగుపడ్డారు. నా కాడికి వచ్చి కూడా మళ్ళీ కలిసిపోయారు. ఇంటే చాలు తాత, అంతకన్నా ఏముంది తాత. ఇంకా ఇంటాడు. మంచి మంది ఇది, ఆరోగ్యం ఖరాబ్ ఏది కాదు, ఏది కాదు. మంచి ఆరోగ్యానికి కూడా మంచిది. అమ్మయ్య పడుకున్నా లేదే, మంచి టైం పెట్టడానికి. ఏమండి? ఏంటి పండక్కి మా మమ్మీ పిలిచిందిగా, ఎప్పుడు వెళ్దామండి? ఏంటి ప్రతి పండుగ మీ ఇంటికి వెళ్ళాలా? ఎక్కర్లేదు, వెళ్ళు ఫస్ట్ నువ్వు. వెళ్దామండి. అరే కోపం తెప్పాక నన్ను కొడతా మళ్ళీ, వెళ్ళు. ఎప్పుడు మీరు ఇంతే. ప్రతి పండుగ వీళ్ళ ఇంటికి వెళ్ళాలంట. పని లేదు పాట లేదు నాకు. ఏమండి? ఏంటి? మనకు పెళ్ళి చాలా రోజులు అవుతుంది కదండి, సినిమాకి వెళ్దామండి. సినిమాగా? సాయంత్రం చూద్దాంలే. సరే అండి, నేను వెళ్ళి రెడీ అవుతా మరి. సరే. ఇటుపోయింది ఇంత పొద్దున్నే ఇది నవ్య. ఈ మధ్యలో ఎందుకో ఏమో తను కనిపించకపోతే అంత మనసు ఏదోలా ఉంది. ఇక్కడ ఉన్నావానే? చెప్పండి. ఏమైంది? ఎక్కడో వెతుకుతున్నావు? ఇంటికాడ వాటర్ రావట్లేదండి, అందుకే ఇక్కడ వచ్చి ఉతుకుతున్నా. ఆయన నేను ఉండగా నువ్వు బట్టలు ఉతకడమేంటే? నువ్వు జరుగు. ఎందుకంటే నేను ఉతుకుతా, పర్లేదు లేండి. చూడు, బట్టలు ఉతికి చేతులు ఎలా కందిపోయాయి. నువ్వులే, నేను ఉతుకుతా. నేను ఉతుకుతా అమ్మా, అండి. జరుగు మమ్మీ, నేను ఉతుకుతా. నువ్వులే ఇక్కడ కూర్చో. ఇక్కడ కూర్చో, నేను ఉతుకుతా కదా. నేను చెప్తా వినండి. నేను ఉతుకుతా, జరుగురా. నేను కూర్చో ఉతుకుతా. అమ్మా, ఎందుకైనా ఈ మధ్య నీ మీద బాగా ప్రేమ అయిపోయింది నాకు. అమ్మో, తాతయ్య చిన్న మంది మస్తు పని చేసింది. ఎందుకైనా మంచిది, మళ్ళీ ఒకసారి టెస్ట్ చేద్దాం. ఏమైంది? కదండి, చూపి క్వాలిటీ పినిసుందా నీ దగ్గర? వద్దండి, ఎవరైనా చూస్తే ఏమని అనుకుంటారు. చూడండి, నాను నా పెళ్ళానివే. ఎవరేమనుకుంటే నాకేంటి? ముందు పినిసివు, ముళ్ళు తీస్తా, పినిసివు. ఇటు భయం అవుతుందండి, ఎవరైనా చూస్తారేమో. చూడనివే. ఇక్కడేనా? అబ్బా, చిన్నగా నొప్పి పుడుతుంది. అబ్బా, బాగానే గుచ్చుకున్నట్టుంది. అబ్బా వద్దండి, ఎవరైనా చూస్తే ఏమని అనుకుంటారు. అయినా నీ ముందు ప్రేమ విషయంలో నీ అయ్యా తగ్గేదేలే. ఆయన బంగారం. ఏమండి, మా మమ్మీ ఫోన్ చేసింది కదా, పండగకి వెళ్దామండి ఈరోజు. సరే వెళ్దాం. ఓకేనా? సరే సరే, నేను బట్టలు పిండి వస్తా, ఆరేసి వస్తాను. వెళ్ళు. ఓకే అండి, తొందరగా. సరే వెళ్ళు. సరే వెళ్ళు, తొందరగా రెడీ అవ్వు. ఓకేనా? అమ్మ కాలు కడుక్కొని రండి, అప్పటికి రండి.
ఒక్క నిమిషం ఆగంట వాళ్ళు ఇస్తా. చీమలు లేదానికి. కూర్చోండి. మంచిది తగిన ఏం ఆల్రెడీ కోసం ఏమన్నా తీసుకొద్దురమ్మా. వస్తానా. నువ్వు కూర్చో, నన్ను వదిలి వెళ్ళకు, నాకేదోలా ఉంది. నువ్వు కూర్చో, మీ మమ్మీ తీసుకొస్తా. మమ్మీకి ఏదో ఒక హెల్ప్ చేయాలి కదా వచ్చినందుకు. వద్దు, నన్ను వదిలి వెళ్ళకు నువ్వు. సరే అండి, మీరు ఏం తింటారు చెప్పండి, మమ్మీతో ప్రిపేర్ చేపిస్తా. మీ మమ్మీ చేస్తాలే, నువ్వు ఇక్కడనే కూర్చో. అరే నీకు అర్థమవుతుందా, మళ్ళీ మమ్మీ ఏమన్నా అనుకోదా నేను ఇక్కడనే ఉంటే? నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే నా ప్రాణం అంతా పోయినట్టు ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్ళలేదు. అది కాదండి, మమ్మీ ఏమన్నా అనుకుంటుంది. ఇంత దూరం వచ్చినప్పుడు మమ్మీకి హెల్ప్ చేయకుండా ఉంటానా చెప్పు? వెళ్తావా? సరే మేడం, మీ అన్న కనిపిస్తలేడండి. అదిగో వస్తున్నాడండి. బాగేనా? బాగానే బా, మరి బాగున్నా? ఎప్పుడు వచ్చారు? ఎప్పుడే వచ్చినావు బా. అమ్మ నాన్నలు అంతా బాగేనా? బా బాగానే ఉన్నారు బా. మరి ఎక్కడికి వెళ్ళావు అన్నయ్య? బయట పోయి వచ్చిండ్రా? అవునా, సరే కానీ దా బా, బయట పోయేద్దాం. ఏమి వెళ్ళానా? వెళ్ళండి, మీరు వచ్చేసరికి నేను కూడా పని చేసి పెడతా. ఏం వంట చేస్తున్నావు మమ్మీ? మటన్ వండుతాండ్రా. అవునా? ఏందమ్మా అల్లుడు అట్లా మారిండు, అసలు ఏమైందిరా? వామ్మో, నీకు చెప్పలే కదా మమ్మీ, మొన్న మందు పెట్టిండే. ఏమందిరా? మమ్మీ మందు పెట్టి. ఏ మందు? అది మొన్న నేను పొలానికి పోయినా కదా, ఊకి ఆయన వేరేటోళ్ళతో మాట్లాడుతా నేను ఏడ్చిన కదా, నన్ను కొట్టిండు అట్నే నేను మాట్లాడతా అని. మేము ఉన్నాం కదరా మాట్లాడటానికి. నువ్వే మందు పెడితే ఆ మందు పడితే ఏమన్నా అవుతారా? కాదు మమ్మీ, రా వాళ్ళ అమ్మలు. నేను మాట్లాడిననే. ఏం మాట్లాడినవరా? అక్కడ బామ్మతో మాట్లాడినా, మంచిగా పని చేస్తుంది మందు అంటే మరుగు మందు అట, అది మంచిగానే పని చేస్తుంది అని చెప్పిర్రు. అయితే నేనేం చేసిన, ఇక నీకు దీన్ని మాట నాకు చెప్పాలి కదా నవ్వే. చెప్పిన మమ్మీ, మంచిగా మారిండు, మంచిగా అయితే మారి ఉంటాడు మమ్మీ, ఏం కాదని చెప్పిర్రు. అది కూడా అడిగిన. ఏమంటలేడా మరి? ఏమనట్లేదు. మాట్లాడుతుండా మరి ఆమెతోనా? ఏమో అంటే మాట్లాడుతాడు కానీ అంత ఫస్ట్ లో మాట్లాడినంత మాట్లాడట్లేదు మమ్మీ, తగ్గించిండు చాలా. నన్నైతే మంచిగా చూసుకుంటాడు అమ్మా. వాళ్ళ అమ్మోళ్ళు ఇట్లా అన్నారా? నేను వాళ్ళ అమ్మోళ్ళు కూడా మంచిగానే చూసుకుంటారు ఇప్పుడు. మరి ఈ విషయం మళ్ళీ ఎవరికి చెప్పకు, ఆడ పోయి అందరికి తెలిస్తే నిన్ను కొడతారు. సరే అమ్మా. సరేనా? ఇట్లాంటి పనులు నన్ను అడగకోకుండా చేయకు, సొంత నిర్ణయాలు తీసుకోకు నువ్వు. సరే. నాకు ఏది జరిగినా నాకు చెప్పాలా, నేనున్నా కదా పెద్దోళ్ళం. అంటే సడన్ గా అక్కడ జరిగిపోయింది, అక్కడ పోయినాక చెప్పింది, నేను ఏడుతాను ఆ రోజు. ఏదన్నా అయితే ఇప్పుడు ఎవరు బాధ్యత? నన్ను కొట్టిండు మమ్మీ. మరి మంచిగా చూసుకుంటాడు అమ్మ? మస్తు చూసుకుంటాను అమ్మ. ఇప్పుడు ఏదైతే అల్లుడు మారినప్పుడు నువ్వు కూడా మంచిగా ఉండు. చీటికి మాటికి నువ్వు గొడవ పెట్టుకోకు, మళ్ళీ ఆయన మారకుంటా. సరేనా? సరే. ఏదైనా మంచిగా ఉండండి మీరు. సరే, ఏదైనా జరిగితే నాకు ఇప్పుడు సొంత నిర్ణయాలు తీసుకోక అట్లా.